థైరాయిడ్ అనేది బాడీలో థైరాయిడ్ అనేది రెండు రకాలుగా మనకు మేనిఫెస్ట్ చేస్తుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఇస్ వెరీ కామన్ అమాంగ్స్ట్ విమెన్, ఎస్పెషలీ నడి వయసు మిడిల్ ఏజ్డ్ విమెన్లో హైపోథైరాయిడిజం చాలా కామన్గా చూస్తుంటాం. హైపోథైరాయిడిజం కనుక వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వారికి కొంచెం మెన్స్ట్రల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి, ఎక్కువ మెన్స్ట్రల్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేస్తుంటారు, కొంచెం అలసటగా ఉంటుంది, పని చేయాలనిపించదు, లేజీగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళు T3 T4 TSH చెక్ చేసుకొని వాళ్ళ ఫిజిషియన్ పర్యవేక్షణలో ఆ థైరాయిడ్ సప్లిమెంట్స్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. హైపర్ థైరాయిడిజం ఈజ్ వెరీ రేర్. హైపర్ థైరాయిడిజం కూడా సింపుల్ మెడిసిన్స్తోనే కంట్రోల్ అయిపోతాయి. కొన్నిసార్లు రేడియో ఐడిన్ థెరపీ, ఇంకొన్నిసార్లు సర్జరీ కూడా చేయవలసి రావచ్చు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. అది నాట్ వెరీ కామన్ యాజ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ B12 డెఫిషియన్సీ. కొలెస్ట్రాల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ కరెక్ట్ లిమిట్స్లో కనుక కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే మన శరీరంలో ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ తగ్గి హార్ట్ అటాక్స్, అలాగే స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి డెఫినెట్గా. రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నాయి. HDL అంటే గుడ్ కొలెస్ట్రాల్, LDL అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్. HDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి LDL కొలెస్ట్రాల్ నార్మల్ లెవెల్స్ కన్నా తక్కువగా ఉన్నట్టయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. సో HDL కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలంటే మనం రెగ్యులర్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్గా యాక్టివ్గా ఉన్నట్టయితే HDL కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. LDL కొలెస్ట్రాల్ మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. LDL కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆబ్వియస్లీ గుడ్ ఫ్యాట్స్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ అవి తక్కువగా తీసుకున్నట్టయితే LDL కొలెస్ట్రాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఒకవేళ కొంతమందిలో LDL కొలెస్ట్రాల్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే ఈ మధ్యకాలంలో స్టాటిన్స్ వాడుతున్నారు. ఈ స్టాటిన్స్ కనుక వేసుకుంటే LDL కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దీని మీద కూడా చాలా డిబేట్ ఉంది. అసలు కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ హెల్త్, కొలెస్ట్రాల్ మన బ్రెయిన్కి ఇంపార్టెంట్. అన్నెసరీ కార్డియాలజిస్టులు, ఈ మెడికల్ కంపెనీస్ ఈ కొలెస్ట్రాల్ని ఎక్కువగా ప్రాముఖ్యంలో తీసుకొచ్చి వాళ్ళ మెడిసిన్స్ అమ్ముకుంటున్నారని చాలామంది ఇప్పటికీ కూడా క్రిటిసైజ్ చేస్తుంటారు. బట్ ఒకటి మాత్రం నిజం, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళ ఆర్టరీస్లో ప్లాక్ ఫార్మేషన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో LDL కొలెస్ట్రాల్ తగ్గించుకుంటూ HDL కొలెస్ట్రాల్ని ఎక్కువగా ఉంచుకున్నట్టయితే వారు హెల్తీగా ఉంటారన్నది మాత్రం వాస్తవం. అది ఎలా కంట్రోల్ చేసుకోవాలి, స్టాటిన్స్ వాడి చేసుకోవాలా లేకపోతే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డైట్తోనే చేసుకోవాలా, అది మన మీద ఆధారపడి ఉంటుంది.